ఇది కనిపిస్తుంది. బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏంటి సార్ అంటే ఓవరాల్గా చూడటం అమ్మా. అదే వార్మ్స్ ఐ వ్యూ అంటే ఇండివిజువల్గా పర్టికులర్గా చూడటం. సో మైక్రో మ్యాక్రో ఇది డిఫరెన్సెస్ చెప్పుకున్నాం. హ్యూమన్ వాంట్స్ ఇవన్నీ లిమిటెడ్ అన్లిమిటెడ్స్. దిర్ ఈజ్ సెంట్రల్ ఎకనామిక్ ప్రాబ్లమ్ ఏంటి సార్ అంటే హ్యూమన్ వాంట్స్ అనేవి అన్లిమిటెడ్, వేర్ యాజ్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫ్రమ్ ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్, ఇవన్నీ డిసైడ్ అవటమే మన పెద్ద వర్క్ అనమాట. ఇది రాశారు కదా, ఇది ఒకసారి చూద్దాం. క్యాపిటలిస్ట్, సోషలిస్ట్. క్యాపిటలిస్ట్ అంటే ఇట్స్ ప్రైవేట్, సోషలిస్ట్ అంటే పబ్లిక్ గవర్నమెంట్. ఇక్కడ మీన్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆర్ కంట్రోల్డ్ అండ్ ఓన్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్. ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఇలాంటివి. రిలయన్స్ కంపెనీ చూస్తే మీరు ప్రైవేట్ ప్రాపర్టీస్ ఇవన్నీ వాళ్ళ ఓనర్షిప్, అదంతా ఒక పర్టికులర్ ఇండివిజువల్స్. Whereas in case of government means of production and controlled and owned by the community represented by the government. State government అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ రైల్వేస్. అన్ఈక్వల్ రైట్స్, ఇక్కడ ఈక్వల్ రైట్స్ ఉంటాయమ్మా. అన్ఈక్వల్ రైట్స్ అంటే ఎవరిని పడితే వాళ్ళని ఎలో చేయరు. వాళ్ళు ఎవరైతే ఓనర్సో వాళ్ళే ఇక్కడ రావాలి. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రావచ్చా సార్ అంటే ఎస్, రైల్వే స్టేషన్కి ఎవరైనా వెళ్ళొచ్చు కదా. సో ప్రాఫిట్ మోటివ్, ఇక్కడ సోషల్ వెల్ఫేర్. అమ్మ ఈ 2 days రైల్వే స్టేషన్కి వెళ్తే హై అలర్ట్. పర్టికులర్గా స్టూడెంట్స్ని ఆపేసి చెక్ చేస్తున్నారు. ఎందుకు అందరికీ తెలిసిందే కదా, దే ఆర్ ఎజిటేషన్ ఇన్ ద సొసైటీ ప్రాబ్లం వచ్చింది కదా, అగ్నిపత్ అని అది. కాబట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. గుంటూరు హై అలర్ట్, నిన్న మొన్న అంత హై అలర్ట్ పెట్టారు. సో ఇక 2 days కూడా హై అలర్ట్లోనే ఉంటుంది. అది వాళ్ళు అగ్నిపాత్ అన్నీ పెట్టారు కదమ్మా, తెలియదా మీకు? న్యూస్ ఫాలో అవ్వండి. సో ఒకటి షార్ట్ కట్లో చెప్పేస్తా, మళ్ళీ రేపు ఎవరైనా చెప్పాలి కదా మీరు. మిలిటరీ వాళ్ళు ఉంటారు కదమ్మా, మిలిటరీ రిక్రూట్మెంట్స్ అనేవి జనరల్గా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్. అది పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు వాళ్ళకి, రిటర్న్ టెస్ట్. ఈ కరోనా వల్ల రిటర్న్ టెస్ట్ పెట్టలేదు 2 years నుంచి, అంటే 3 years అవుతుంది రిటర్న్ టెస్ట్ పెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అతని ఏజ్ 19 అనుకోండి, ఫిజికల్ టెస్ట్ పాస్ అయింది. 3 years యాడ్ చేయండి, 19, 20, 21, 22, 20 అయితే 23 వచ్చేసి ఉంటుంది ఈ పాటి. అయినా సరే మేము ఆల్రెడీ టెస్ట్ పాస్ అయ్యాం కదా, ఎగ్జామ్ పెడితే ఇంకా జాబే కదా అని వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చదువుకుంటూ. సడన్గా వచ్చేసేసి దాన్ని ఏం చెప్పారు సార్ అంటే, సడన్గా ఈ అగ్నిపాత్ అని కొత్త స్కీమ్ ఉంది, ఇజ్రాయెల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టారు. సో యాక్చువల్లీ అటు వెళ్ళారు కదా టూర్, అక్కడంతా స్టడీ చేసేసి ఎందుకు వాళ్ళ ఆర్మీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ద రీజన్ ఈజ్ 4 years ఇస్తారు ఆర్మీలో. అంటే ఆ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్, వాళ్ళు ఆ 4 years తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసారు. కాంట్రాక్ట్ బేస్డ్ అంటారు వాటిని. అంటే 4 years చేసేయటం, మళ్ళీ బయటకు వెళ్ళిపోవటం. ఇంకా ఆ 4 yearsకి మనీ ఇస్తారు అంతే. ఇంతకుముందు ఎలా ఉండేది సార్ అంటే ఒక 20 years అలా ఉండేదమ్మా, 10 to 15 years, 20 years వాళ్ళ ఇష్టం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబే వచ్చేది, బెనిఫిట్స్ చాలా ఉండేవి. ఇప్పుడు అవేం లేవు. 4 years చేయండి, మీకు మనీ సాలరీ ఇస్తాం, ఇంకా వెళ్ళిపోండి. సో ఇది అగ్నిపాత్ స్కీమ్, అర్థమైందా? సో మేము 3 years నుంచి వెయిట్ చేసాము, మాకు ఎగ్జామ్ కూడా పెట్టకుండా అగ్నిపాత్ అని మాకు అప్లై చేస్తారు. ఇప్పుడు ఏజ్ 23 చేశారు, మా ఏజ్ కూడా అయిపోతుంది, ఇంకా చాలా మంది అయిపోయింది కూడా, ఏజ్ మాకు రాదు అని వాళ్ళు గొడవ చేసి ట్రైన్లు అవన్నీ తగలబెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏముంటాయి అమ్మా, రైల్వే స్టేషన్. స్టేట్ గవర్నమెంట్ కాదు కదా అది. రైల్వే స్టేషన్ ఇక్కడే, ఇక్కడ నర్సరాబాద్ సంథింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎక్కువ ఈ ట్రైన్స్ ట్రైన్స్ ఎక్కేసేసి గుంటూరు అవన్నీ ఎక్కేసేసి హైదరాబాద్, సికింద్రాబాద్ వెళ్ళేసి అక్కడ ట్రైన్లు తగలబెట్టిస్తారు. పోలీసులు ఫైర్ అదంతా చేసి, స్మోక్ అదంతా చేసిన వాళ్ళు కంట్రోల్ అయ్యేసరికి ఫైర్ ఆన్ చేశారు, 2 స్టూడెంట్స్ చనిపోయారు. దిస్ వాస్ హ్యాపెన్. అది అగ్నిపాత్ సంబంధించిందమ్మా. అంతా మీడియాలో అదంతా వస్తుంది, వాట్ ఎవర్ ది కేస్ మేబీ. అందుకని ఆ రైల్వే స్టేషన్స్ ఇక్కడ గుంటూరుకి మళ్ళీ టార్గెట్ పెట్టారంట, గుంటూరు రైల్వే స్టేషన్కి. అందుకని హై అలర్ట్ పెట్టారు. మా స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళినా చెక్ చేసి పంపిస్తారు. స్టూడెంట్స్ని ఎందుకు చెక్ చేస్తున్నారు? వాళ్ళే కదా, ఎవరెవరో కూడా తెలియదు. అది విషయం. ప్రాఫిట్ మోటివ్, సోషల్ వెల్ఫేర్. ప్రాఫిట్ మోటివ్ అంటే ఏంటి సార్ అంటే ఈ ప్రైవేట్ సెక్టర్ ఎప్పుడు ప్రాఫిట్ మోటివ్తో ఉంటుందమ్మా. ఇక్కడ ప్రాఫిట్ మోటివ్ కాదు, మెయిన్ సోషల్ వెల్ఫేర్. సో అది కానీ సబ్సిడీస్ అవన్నీ ఉంటాయి. ప్రైవేట్ ఓనర్షిప్ ఉంటుంది, ఇక్కడ పబ్లిక్ ఓనర్షిప్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ మార్కెట్ ఎకానమీ ఉంటుంది, ఎక్కడైనా నేను చేసేయచ్చు బిజినెస్.
బట్ ఇక్కడ అలా కాదు, కమాండ్ ఎకానమీ అంటే ఏంటి సార్ అంటే సెంట్రల్ ప్లాన్ చేస్తారు అక్కడ. సార్ అక్కడ ఎవరు ఉండరు సార్, అక్కడ బ్రాంచ్ పెట్టాలి, అలా పెట్టాలి, ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే ఇట్స్ సెంట్రల్ డెసిషన్, ఎందుకంటే ఆ ఏరియాని డెవలప్ చేయడానికి. కానీ ఇక్కడ మన ఇష్టం అనమాట, మనం ఎక్కడ ప్రాఫిట్ వస్తే అక్కడ పెట్టుకుంటాం బ్రాంచ్, లేదంటే తీసేస్తాం. అక్కడ ఒక 15 మంది పీపుల్ ఎఫెక్ట్ అవుతారు, మనకు సంబంధం లేదు అదంతా. అండ్ సార్ ఎలొకేషన్ ఆఫ్ రిసోర్స్ ఇస్ డిసైడ్ బై మార్కెట్ ఫోర్సెస్. మార్కెట్ ఫోర్సెస్ అనే దాన్ని బట్టి నేను వెళ్ళిపోతూ ఉంటాను. అంటే కస్టమర్ డిమాండ్ ఉంటేనేమో అక్కడ ఉంటుంది, కస్టమర్ డిమాండ్ లేకపోతే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి ఇస్ దేర్, కేఎఫ్సి సిటీస్లోనే ఉంటుంది, ఎందుకు టౌన్స్లో ఉండదు, ఎందుకు విలేజెస్లో ఉండదు కేఎఫ్సి? వాళ్ళు వాళ్ళు కొనుక్కొని తింటారు కదా, కేఎఫ్సి పెట్టినా ఏంటి, ఆన్లైన్ ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్ ఆర్డర్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఎక్కడ పెట్టాలో వాళ్ళ ఇష్టం అది. కానీ ఇఫ్ ఎస్బీఐ ఈజ్ దేర్, అన్ని చోట్ల ఉంటుంది ఇలాంటివన్నీ. అండ్ కస్టమర్ ఈజ్ ద కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ టు ది కస్టమర్. మీరు అక్కడికి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అని చెప్తున్నారు, ఏమంటారమ్మా, పక్కకి వెళ్ళి అంటారు. సో ఇది దెన్ దెర్ మే బి ఏ స్మాల్ రోల్ ఆఫ్ గవర్నమెంట్, ఇక్కడ ఫుల్ రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. మిస్యూజ్ ఆఫ్ రిసోర్స్ జరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇది బుక్లో పాయింట్, బుక్లో లాగా చూడండి. ప్రైవేట్ సెక్టర్ మిస్యూజ్ చేస్తుంది రిసోర్సెస్ అంటే, అఫ్ కోర్స్ వాళ్ళ ప్రాఫిట్ కోసం కంపల్సరీ న్యాచురల్ రిసోర్సెస్ని మిస్యూజ్ చేస్తుంది. వెరాజ్ గవర్నమెంట్ సెక్టర్ చేయదు అని కాదు, ప్రాపర్ యూజ్ అనేది అది ఉన్నది, అంటే సిస్టమ్, బట్ అది ఫాలో అవ్వట్లేదు, అందుకని అక్కడ కూడా మిస్యూజ్ జరుగుతుంది రియాలిటీలో. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అది కూడా అంతే, సిస్టంలో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది, బట్ అది ఫాలో అవ్వట్లేదు కాబట్టి అక్కడ మీకు కనిపించట్లేదు అంతే. ఇది రాశారు కదమ్మా. నెక్స్ట్ దెర్ ఈజ్ నో, తర్వాత రాయొచ్చు వినండి అమ్మా. దెర్ ఈజ్ నో జాబ్ సెక్యూరిటీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ హై. జాబ్ సెక్యూరిటీ ఉండదంట, అది ఓకే. అది ఎందుకు ఉండదు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ సెక్యూరిటీ? ఎప్పుడైనా తీసేయచ్చు. ఎంప్లాయీ కోపం వచ్చినా ఎంప్లాయీ జాబ్ పోతుంది, బాస్ కోపం వచ్చినా ఎంప్లాయీ జాబ్ పోతుంది, ఎవరి కోపం వచ్చినా ఎంప్లాయీ జాబ్ పోతుంది ఇక్కడ ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు అట్లా లేదు అమ్మా. ఎంఎన్సీ కంపెనీలో అంటే ఈ పాయింట్ని 2 waysలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ ప్రైవేట్ సెక్టర్ ఇట్ ఈస్ దేర్, బట్ ఇఫ్ యూ గో టు ఐటీసీ అండ్ ఎంఎన్సీ కంపెనీస్, వాళ్ళు ఒకసారి రిక్రూట్ చేస్తే తీసారు. ఎస్పెషల్ మరి సాఫ్ట్వేర్ జాబ్లు అన్నీ పోయినాయి కదా, అవన్నీ పోయినాయి కదా, వాళ్ళని రిక్రూట్ చేసుకునేటప్పుడే చెప్తారు, మీకు 2 years అండి, 2 years వస్తారండి, 2 years తర్వాత మా ఇష్టం, మేము ఉంచుతాం, తీసేస్తాం అంటే టెంపరీ ఎంప్లాయీస్ కింద రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు ప్రాజెక్ట్ బేస్. అదేమో న్యూస్ చాలా బయటికి బాగా వస్తుంది అన్నమాట, ఇంతమందిని తీసేస్తారని. వాళ్ళు రిక్రూట్ చేసుకున్నప్పుడే చెప్పారు కదా ప్రాజెక్ట్ అయిపోతే తీసేస్తాం. బట్ ఒక పర్మనెంట్ కింద తీసుకుంటే మాత్రం ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా ఎంఎన్సీ కంపెనీస్లో తీసేయరు, ఎందుకంటే ఇఫ్ ఎంప్లాయ్మెంట్ తీసేస్తారంటే ఆ కంపెనీలో ఎవరు జాబ్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టెక్ సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకుంటే, ఇన్ఫోసిస్లో అందరు నాకు ఇన్ఫోసిస్లో జాబ్ రావాలని టార్గెట్ పెట్టుకుంటారు, ఐటీసీలో రావాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇదే రీజన్, సెక్యూర్డ్. ఒకసారి జాబ్ వచ్చిందంటే తీసేయడానికి వీలు లేదు. మ్యాక్సిమం ఇంకా అతను మిస్బిహేవ్ చేసి మరి ఎథిక్స్ లాగా మిస్బిహేవ్ చేస్తే అప్పుడేవో కానీ అతని సైడ్ మిస్టేక్ ఉంటే కానీ కంపెనీ ఎప్పుడు తీసేది. బట్ అదర్ ప్రైవేట్ సెక్టర్ డెఫినెట్లీ దే రిమూవ్. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది జనరల్, ఇది కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ హై అంట. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ హై అంటే ఏంటి సార్ అంటే, జనరల్లీ దీన్ని కూడా 2 waysలో చూడొచ్చు. ప్రైవేట్ సెక్టార్లో అప్పుడప్పుడు తీసేస్తే మరి వాళ్ళు జాబ్ లూజ్ అవుతారు కదా, బట్ ప్రైవేట్ సెక్టార్ వల్లే ఎంప్లాయ్మెంట్ ఇంకా వస్తుందమ్మా. ఎంతమంది కానీ గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి. ఇప్పుడు అగ్నిపాత్ ఈజ్ సేమ్ థింగ్. అంటే మనం ఏదో చూస్తున్నాం కానీ ఇప్పుడు వాళ్ళకి శాలరీలు, పిఎఫ్లు అవన్నీ ఇవ్వాలంటే గవర్నమెంట్ దగ్గర ఏ ఉండాలమ్మా, డబ్బులు ఉండాలి. అవి లేకే అదేదో అగ్నిపాత్ అని పెట్టేసి 4 years వెళ్ళిపోండి అని చెప్పాడు, బడ్జెట్ లేదు. సో చేస్తే చేయండి అని ఇంకా గట్టిగా ఇండైరెక్ట్గా ఏం కమ్యూనికేట్ చేశారంటే, మిలిటరీ అనేది డబ్బులు సంపాదించుకోవడానికో మీ బెనిఫిట్స్ కావడానికి వచ్చేది కాదు, దేశ సేవ అది. ఎవరైతే ఆ సేవా దృక్పథంతో ఉండి డబ్బులు ఆశపడకుండా వస్తారో వాళ్ళే రండి, మిగతా వాళ్ళు రావద్దు అని ఇండైరెక్ట్గా చెప్పాడు అగ్నిపాత్ స్కీమ్. సరే మీరేదో సాలరీ డబ్బులు వస్తాయని ఆర్ బెనిఫిట్స్ వస్తాయని వస్తే దాన్ని ఎట్లా దేశ సేవ అంటారు? సో అట్లాగే బిహేవ్ చేస్తున్నారు మీరంతా. ఎవరైనా దేశ సేవ చేసేవాళ్ళు ట్రైన్లు తగలు పెడతారా, ఇంక మీరు వచ్చి ఏం చేస్తారు అక్కడ బోర్డర్లో అని ఇండైరెక్ట్గా ఇస్తున్నారు అమ్మ. అంతమించి ఏం లేదు. వీళ్ళ బాధ కొంత వరకు కరెక్టే, బట్ దట్ ఈస్ నాట్ రైట్ వే ఐ థింక్ సో. ప్రొటెస్ట్ చేయడం అది అంటే వాళ్ళు అదర్ స్టూడెంట్స్ ఆర్ ఓకే, బట్ వాళ్ళు దేశ సేవ చేద్దామని ఒక మోటివ్తో వెళ్ళినప్పుడు వాళ్ళు డిసైడెడ్ మాకు అన్యాయం జరిగిందని డిసైడ్ అయ్యారు, ఏదో చేయాలని చేస్తున్నారు. కానీ బట్ నిజానికి వాళ్ళు పనిష్ చేసేది గవర్నమెంట్ని కాదు, ఎవరిని, నార్మల్ జనరల్ పబ్లిక్ నం. ఎందుకంటే దోస్ ఆర్ అవర్ అసెట్స్. రేపు చూడండి ట్రైన్ టికెట్లు ఎట్లా పెరుగుతాయో, మన మీద పడిద్ది అదంతా, మన మీద కంటే వాళ్ళ మీద పడిద్ది. దట్ ఈస్ ద రీజన్.
సో అది వాళ్ళు ఇండైరెక్ట్గా ఈజ్ అ కమ్యూనికేషన్ ఇస్ దేర్ అమ్మా. సో ఎనీవే, ఇఫ్ వన్ రూల్ ఈస్ దేర్ అంటే ఆ బడ్జెట్ అనేది ఇక్కడే గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ మినిమైజ్ అవుతుంది అంటారు. ఒకప్పుడు అది, ఇప్పుడు అట్లా లేదమ్మా. ఇప్పుడు బడ్జెట్లు లేవు, ఉన్న అసలు ఎప్పుడు నోటిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయి? నోటిఫికేషన్స్ ఏం లేవు గవర్నమెంట్ జాబ్స్కి. ఉన్న వాళ్ళకే శాలరీలు పే చేయడానికి డబ్బులు లేవు. సో అవి చాలా కష్టంగా ఉంది. ఇంకా లేని వాళ్ళు కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చి వీళ్ళందరికీ జాబ్స్ ఇస్తే ఇంకా బర్డన్ అయిపోతుంది గవర్నమెంట్ మీద. రోడ్డు వేయాల్సిన డబ్బులు తీసుకువెళ్ళి శాలరీలు పే చేయడానికి ఉంటుందని వాళ్ళు అగ్నిపాత్ అని అవన్నీ ఇవన్నీ ప్రైవేటైజేషన్ అని తీసుకొస్తున్నారు. అంటే ఇది డైరెక్ట్గా చెప్పలేరు కదా వాళ్ళు, మా దగ్గర డబ్బులు లేవు అందుకని అగ్నిపాత్ అని. దట్ ఈస్ ద రీజన్. ఒకప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ మినిమైజ్ అయ్యేది, ఇప్పుడు అట్లేం లేదు. ఒకప్పుడు జాబ్ సెక్యూరిటీ ఉండేది, ఇప్పుడు ఓకే గవర్నమెంట్ జాబ్ వస్తే జాబ్ సెక్యూరిటీ ఉంది, బట్ కాంట్రాక్ట్ బేసిస్ చేసేస్తున్నాడు అన్ని. సో అదొకటి. రెండింటికి ఇక్కడ బుక్లో ఉన్న పాయింట్కి రియాలిటీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ పాయింట్ అది రాయండి అమ్మా. ఈఎంఐ ఏమైంది? ఓకే, ఇది రాయండి. ఇక్కడ బాటిల్ ఉండాలి లేదా? బాగుంటుంది ఆ బాటిల్. సరే, నెక్స్ట్ పాయింట్ ఆగండి అమ్మా. నెక్స్ట్ పాయింట్, దెర్ ఈస్ అ హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్ టు ఫ్యూ. ప్రైవేట్ సెక్టార్లో హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఎక్కడ? ప్రైవేట్ సెక్టార్. ఈజ్ ఇట్ రైట్? హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇది కూడా టూ వర్షన్స్ చెప్తానమ్మా. ఇఫ్ సమ్ పర్సన్ ఇస్ దేర్, హీఈస్ వర్కింగ్ ఇన్ ద మెడికల్ షాప్, మెడ్ ప్లస్ కానీ ఇలాంటి మెడికల్ షాప్లో వర్క్ చేస్తున్నాడు. అతని సాలరీ ఎంత అనుకుంటున్నారు మీరు? 10,000 అంతే. మీరు ఏదో ఊహించుకోవద్దమ్మా. 10, 12, 15 అంటే అతను హైలీ ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఒక 10 సంవత్సరాలు ఆ మెడికల్ షాప్లో ఉంటే అప్పుడు 15,000 అమ్మ. 12,000 మనం 15 ఇస్తున్నాంలే మన స్టాఫ్కి. అది మినిమం. అంటే ఈ రోజుల్లో నెల గడవాలంటే 15,000 అనేది ఉండాలి అట్లీస్ట్. సో వైఫ్కి హస్బెండ్కి, వైఫ్కి 15, హస్బెండ్కి 15 ఉంటే 30,000 అయితే అప్పుడు ప్రశాంతంగా జీవితం వెళ్ళిపోద్ది ఆ ఖర్చులకి, ఆ రేట్లకి. కాకపోతే కష్టమే. సో మరి హై స్టాండర్డ్ అంటాడు ఏంటి అంటే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆర్ ఇప్పుడు మీరు అవుతారు కదా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఒక మేనేజర్ కానీ, ఒక కాస్ట్ అకౌంటెంట్ కానీ, ఇలా ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ కాకుండా. ఇతనికేమో మన కిందే పని చేస్తారమ్మా డిగ్రీ చదవచ్చు. వాళ్ళకి మనమే శాలరీ డిసైడ్ చేయాలి. అక్కడ యాజ్ పర్ రూల్స్ ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ 12, తర్వాత 15, ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక 30కి వెళ్తుంది అంతే, మ్యాక్సిమం 30. మీది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మీరు క్వాలిఫై అయ్యారమ్మా, జాబ్కి వెళ్ళి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? 50 మినిమం. అది ఇంకా 50 కంటే తక్కువ ఇస్తే మనం ఆ జాబ్ తీసుకోము. 50 మినిమం, అది ఫస్ట్ ఇయర్. అదే మనం స్కిల్స్ అన్ని ఎస్ఏపి కూడా డెవలప్ చేసుకుని వెళ్తే 80,000. సో 50 నుంచి 70, 80కి రీచ్ అవడానికి 1 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతున్నాం. ఇక్కడ స్మార్ట్ వేలో వెళ్ళాలి. 2 ఇయర్స్కి అందరూ ఈక్వల్గా ఉంటారు, 80కి వచ్చేస్తారు, 70కి వచ్చేస్తారు. 2 ఇయర్స్ తర్వాత 80 నుంచి ఎక్కడికి వెళ్తారు అనుకుంటున్నారు? ఇమాజిన్ చేయండి. 1,50,000, 2,00,000 అట్లా వెళ్తుంది. 50-50 డిఫరెన్స్తో వెళ్ళిపోతారు. అంటే సేమ్ అదే పర్సన్, సేమ్ అతనితో పాటు చదువుకున్నాడు, సేమ్ అదే క్వాలిఫికేషన్ ఉంది, అతను 80 దగ్గర ఆగిపోయాడు ఆర్ 1,00,000 దగ్గర ఆగిపోయాడు. సేమ్ అదే పర్సన్, మీకు తెలుసో లేదో, మంత్లీ 5,00,000 తీసేవాళ్ళు కూడా. మంత్లీ 5,00,000. ఇట్ విల్ డిఫర్. ఎందుకంటే ఆ పర్సన్స్ ఏం చేస్తారంటే క్వాలిఫికేషన్ అనేది జస్ట్ ఒక ఎంట్రీ టికెట్, దాని తర్వాత రియాలిటీ టెస్ట్ అనేది ఉంటుందని అక్కడ కూడా ఎడ్యుకేషన్ లాగా చదువుతాడు. అక్కడ కూడా ఎడ్యుకేషన్ లాగా నేర్చుకుంటాడు అన్ని, కంపెనీ స్టడీ చేసి. అక్కడ కూడా ఎడ్యుకేషన్ లాగా ఒక 6 to 7 ఇయర్స్ కష్టపడతాడు. ఏదైతే సిఎంఏ ఆర్ సిఏఎస్ సిఏలో ఎంత కష్టపడ్డాడో సేమ్ అదే కష్టం ఒక 5 ఇయర్స్ పెడతాడు పోస్ట్ క్వాలిఫికేషన్. దెన్ దే విల్ జంప్ ఇన్ టు ది 2 lakhs, మినిమం 2 lakhs దాకా వెళ్ళిపోతారమ్మా ఇమీడియట్గా. 4 ఇయర్స్లో 2 lakhsకి వెళ్ళిపోతారు.
బట్ ఎవరైతే క్వాలిఫికేషన్ అమ్మాయి చాలే చదువు చిన్నప్పటి నుంచి చదివేదే కదా అని ప్రస్తుతం ఉంటారు అంటే 80,000 దగ్గర అయితే సేఫ్ జోన్లో ఉంటారు. బట్ ఈ రోజుల్లో 80,000 ఏంటి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. వీ కాంట్ మెయింటైన్ కార్ మెయింటైన్ చేయడం మీకు అనుకోవచ్చు 80,000 చాలా పెద్ద అమౌంట్ అని. కార్ మెయింటైన్ చేయడానికి సరిపోతుంది, ఒక బిల్డింగ్ లగ్జరీస్ బిల్డింగ్ మెయింటైన్ చేయడానికి కూడా సరిపోదు. కానీ ప్రైవేట్ సెక్టర్లో మీకు తెలుసో లేదో సాలరీ 5 lakhs per month అని నేను చెప్పింది నిజం, ఇస్తున్నాను. కానీ గవర్నమెంట్ సెక్టార్లో 5 lakhs per month అనేది ఎక్కడా లేదు అమ్మా. అది మీరు ఇట్లా మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే అది శాలరీ నాన్న. ఏంటది? శాలరీ కాకుండా వేరే ఉంటాయి కదా సార్, మరి అవేంటి అంటే అది బ్రైబ్. దాని గురించి నేను మాట్లాడట్లా. సో అది ఇల్లీగల్ కదా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో శాలరీలు తక్కువ ఉంటాయి కానీ వేరే డబ్బులు ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల మీకు అట్లా కనిపించొచ్చావో కానీ బట్ రియాలిటీగా సాలరీస్ ఎక్కువ ఉండేది ప్రైవేట్ సెక్టార్లోనే. కావాలంటే చెక్ చేసుకోండి. గవర్నమెంట్లో పే స్కేల్ 7 అని ఉంటుంది, పే స్కేల్ 10 అని ఉంటుంది. ఇవన్నీ మీరు చూసుకుంటే పే స్కేల్ 7లో 10 క్లాసులన్నీ చూసుకుంటే మహా అయితే 2 lakhs ప్యాకేజ్ అనేది పెద్ద వాళ్ళకి గజెటెడ్ ఆఫీసర్లకు ఉంటుంది. అదే ఎక్స్పీరియన్స్డ్ 2 lakhs per month అంటే ఇక్కడ 2 lakhs per month 3 yearsలో వచ్చేస్తుంది మీకు సరిగ్గా కష్టపడి ఎస్ఐపి మీద. సో మనం ఎస్ఐపి ప్రాజెక్ట్ ఒకటి రియాలిటీ ప్రాజెక్ట్ చేయించే పంపిస్తాంలేండి, రియల్ ప్రాజెక్ట్. సో అది సరిపోతుంది ఆ స్కిల్. జనరల్గా ఎవరు బయట రియల్ ప్రాజెక్ట్ ఎస్ఐపి చేయించరు, ఏదో చెప్తారు వదిలేస్తారు, కానీ మనం ఒకటి చేయించి పంపిస్తాం. అది ఒక ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది మీకు ఆ 2 years లీడ్ చేయడానికి. సో అలా మనం స్మార్ట్గా వెళ్తే ప్రైవేట్ సెక్టార్లో గ్రోత్ అనేది అబండెంట్. బట్ గవర్నమెంట్ సెక్టార్లో అనేది తక్కువ. మీరు నీతి నిజాయితీగా ఉంటే అంటే 2 lakhs వస్తాయి. దే ఆర్ ఛాన్సెస్ ఆఫ్ మోనోపోలీస్. అంటే మోనోపోలీ అంటే ఏంటి సార్ అంటే తర్వాత చెప్తానమ్మా, చాలా చాలా డీటెయిల్గా వస్తుంది అది మోనోపోలీ అంటే. మోనోపోలీ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒకళ్ళు మాత్రమే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వేస్ మోనోపోలీ అంటే ఏంటి? రైల్వేస్ లాగా వేరేదేం లేదు కదా, మీరు వెళ్ళాలంటే రైల్వేకి వెళ్ళాలి, ఇంకేం లేదు. మోనోపోలీ సింగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా గురించి మాట్లాడితే ఈ ఏరియాలో ఒక్క హోటలే ఉంది. ఏంటమ్మా వాళ్ళు? మోనోపోలీ. ఒక హోటలే ఉందా? నిజంగాను చాలా ఉన్నాయి, ఓలిగోపోలీ అంటారు అలా. ఇక్కడ దే ఆర్ నో ఛాన్స్ ఆఫ్ మోనోపోలీస్. అంటే ఇక్కడ మోనోపోలీస్ అవటం వల్ల ఏమవుతుంది సార్ అంటే వాళ్ళు గ్రూప్ అయిపోయి రేట్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళారనుకోండి, రేట్ ఎంత అని అడిగితే 100 rupees అంటారు. వేరే షాప్కి వెళ్ళి రేట్ ఎంత అని అడిగితే 100 అంటాడు. కానీ గవర్నమెంట్లో అట్లా కాదమ్మా. మోనోపోలీ అంటే రేట్ని కంట్రోల్ చేయటం ఏమి ఉండదు. ఎందుకంటే తీసుకుంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందమ్మా, నిజానికి వాళ్ళు మోనోపోలీ రేటు ఎంత చెప్పినా వెళ్ళాలి వచ్చినట్టు, కానీ చెప్పరు. ఎందుకు? దే హ్యావ్ ఏ రూల్. అదే ఆ పర్టికులర్ రైల్వేస్ అనేది ప్రైవేట్ సెక్టార్లో ఉంటే ఉంది, రైల్వేస్ ఒకటే కదా, వాళ్ళు ఎంత చెప్తే అంత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఓన్లీ బస్సెస్ అంటే ఓన్లీ కేషన్ అని కానీ ఇవి కానీ ఉన్నాయి, ఆర్టీసీ ఏం లేవు అనుకోండి, ఎంత చెప్తాడమ్మా టికెట్? వాళ్ళు ఇష్టం. అది ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద సంక్రాంతి ఈ టైంలో మీరు బస్ టికెట్ అడిగితే హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు చెప్పండి? బస్ టికెట్ 2,000 3,000 తీసుకుంటాడు. బట్ ఇప్పుడు వెళ్ళి అడగండి అమ్మా, 400 600 కూడా పంపించేస్తారు. ఎందుకంటే ఆ రేట్లు అనేవి అతని ఇష్టం. మోనోపోలీ అంటే అప్పుడు మోనోపోలీ, ఇప్పుడు కాంపిటీషన్. అప్పుడు మోనోపోలీ ఎందుకంటే ఏ బస్సు ఉండదు, అన్ని బస్సులు ఫిల్ అయిపోతే ఇతని బస్సే ఉంటుంది, ఎక్కితే దక్కాలి లేకపోతే నడిచెళ్ళాలంటాడు. సో మోనోపోలీ ఛాన్సెస్ ఉన్నాయి ప్రైవేట్లో. బట్ గవర్నమెంట్లో అది ఎప్పటికీ జరగదు. ఒక్కడే ఉన్నా సరే అదే రేట్కి ఇస్తుంది, అదంతే. ఇది బుక్లో పాయింట్ అమ్మా. రియాలిటీలో బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది, బ్లాక్ మార్కెట్ అని ఉంటుంది. ఎందుకంటే చక్కగా అదే రేటుకి వెళ్ళి వాళ్ళ మనిషి కొనేస్తాడు, బయటకు ఇంకో చైర్ వేసుకుంటాడు, ఈడు వెళ్తే ఆడ ఫుల్ బోర్డు పెట్టేస్తారు ఈ మన రిజర్వేషన్ టికెట్లు కానీ అవి. పక్కనే చైర్ వేసుకుని వాళ్ళ మనిషే ఉంటాడమ్మా, డబుల్ రేటుకి అమ్ముతా ఉంటాడు. యాజ్ పర్ గవర్నమెంట్ చూడండి సార్ ఎంతకు అమ్మాము, 150కే అమ్మాము. ఎవరు కొన్నారంటే ఇదిగో ఈ పర్సన్స్ కొన్నారంటారు. ఆ పర్సన్స్ ఏమి ఉండరు అమ్మా, ఇదిగో ఆ వ్యక్తే ఏదో పేర్లు చెప్పి కొనేస్తాడు. చక్కగా మీకు డబుల్ రేటుకి 3 రేటుకి అమ్ముతాడు రిజర్వేషన్ టికెట్. ఏది? బ్లాక్లో సినిమా టికెట్ లాగా. మీకు తెలీదా మళ్ళీ? ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కదా, ఆన్లైన్లో దొరకపోయినా దొరుకుతాయి వేరే చోట ఎక్కడైనా. ఏజెంట్లు ఉంటారు, వెళ్ళండి డబుల్ రేట్ ఇస్తే ఇచ్చేస్తారు. అదేంటి సార్ ఆయనకి ఎక్కడ, ఆయన బిజినెస్సే అది ఉంటుంది. కానీ ఇక్కడ బుక్లో ఉంది కాబట్టి అది మనం చదువుకోవాలి. నో ఛాన్సెస్ ఆఫ్ మోనోపోలీస్. ఓకేనా? కొంచెం రియాలిటీకి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. Mans are rewarded with their hard work. Definitely in private sector,
ఎవరు బాగా టాలెంట్ అయితే వాళ్ళకి ఎక్కువ శాలరీ అమ్మా. ఇక్కడ నో అడిషనల్ రివార్డ్ ఫర్ దర్ హార్డ్ వర్క్. మీరు గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైనా పొరపాటున ఎక్కువ పని చేసి సిన్సియర్గా ఉన్నారనుకుంటున్నామా వాళ్ళకి పనిష్మెంట్. నిజంగా ఎవరైనా పాపం చక్కగా 9 o'clock ఆఫీస్కి వచ్చి ఆ 10 o'clock ఆఫీస్కి వచ్చి ఈవినింగ్ 8 వరకు ఉండి పని మొత్తం చేస్తుంటే వాళ్ళకేమి దయచేసి అబ్బా భలే చేస్తున్నాడు అని చెప్పేసి ఎక్కువ శాలరీ ఇవ్వరు. సో మిగతా వాళ్ళు ఏం చేస్తారు, వచ్చారు సైన్ పెట్టేసి వెళ్ళిపోతారు. సో ఎవరైతే బాగా ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి రివార్డ్ ఉండదు అని ఇక్కడ రాశాడు, కానీ నిజానికి పనిష్మెంట్ ఉంది. ఏం చేస్తారంటే బాగా పని చేసేవాడిని వీళ్ళంతా పని చేయని వాళ్ళంతా గ్రూప్ అయ్యి వీడు ఏం ఎక్కువ పని, అదేదో మూవీలో చూపిస్తారమ్మా. అది ఏ మూవీ అమ్మా, ఏదో మూవీలో ఒక అతను సిన్సియర్గా పనిచేస్తారు, మిగతా వాళ్ళు సరిగా పనిచేయరు. ఆ సిన్సియర్గా పనిచేసే ఆయన్ని వీళ్ళు హెరాస్ చేస్తూ ఉంటారు. రాజు కనకాల చేస్తూ, జనతా గ్యారేజ్, అవునవును కరెక్ట్. జనతా గ్యారేజ్లో అదేనా సీను, అంటే నేను పెద్దగా చూడలేదు ఆ సినిమా, పైన చూసాను. అతను సిన్సియర్గా పనిచేస్తాడో ఏదో స్కామ్ చేస్తాడో ఏదో అవుతుంది, మొత్తం సిన్సియర్గా చేస్తారు, మిగతా వాళ్ళంతా ఇతన్ని హెరాస్ చేస్తూ ఉంటాడు. అందుకని ఫైటింగ్ ఉంటుంది వచ్చి డైలాగ్ ఏదో చెప్తాడు, మొత్తానికి బాగుంటుంది అది. ఆ సినిమా మొత్తానికి అది హైలైట్గా ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా అంతే, రివార్డ్ ఏమి ఉండదు, మీరు బాగా మంచి, కానీ ప్రైవేట్ సెక్టార్లో రివార్డ్ ఉంటుంది. దెర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ రిజల్ట్ ఇన్ ద క్లాస్ ఆఫ్ వార్స్. యాక్చువల్లీ క్లాస్ ఆఫ్ వార్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ డిఫరెంట్ క్లాస్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందమ్మా. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో మీరు వెళ్తారు కదా అప్పుడు అర్థమవుతుందండి. బికాస్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్లో ఆ క్లాస్ ఆఫ్ వార్స్ అనేవి రావు, ఉండనివ్వము. నిజానికి మీకు తెలియనివ్వము, ఉండనివ్వము అమ్మ. సడన్గా ఒక్కసారిగా మీరు కార్పొరేట్కి వెళ్ళేసరికి అక్కడ డిఫరెంట్ పాలిటిక్స్ రన్ అవుతూ ఉంటుంది, చిన్నగా తెలుసుకుంటారు. బట్ కామర్స్ ఫీల్డ్లో, ఆర్ట్స్ ఫీల్డ్లో అది ఉండదమ్మా. మళ్ళీ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సెక్టార్లో ఉంటుంది, అక్కడ కొంచెం కొంతవరకు కనిపిస్తుంది అనమాట. ఈ సెక్టార్ వైజ్ అండ్ ఇవన్నీ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మన కామర్స్ ఫీల్డ్లో మ్యాథ్స్ టు మ్యాథ్స్ అది ఉండదమ్మా. దెర్ ఈస్ నో అప్లికేషన్ కానీ ఎక్కడ ఏ సెక్షన్ ఏ సెక్టార్ అని ఎక్కడ అడగడు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కానీ ఇక్కడ కానీ ఏది మన ఆర్ట్స్ ఫీల్డ్లో అదొకటి ఉంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ వేరే ఫీల్డ్స్లో అది ఫస్ట్ నుంచి కాలేజ్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు అలవాటు చేస్తూ ఉంటారు. సో అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందమ్మా. జస్ట్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిజల్టింగ్ ఇన్ ద క్లాష్ ఆఫ్ వార్స్ వల్ల కొంతమందికి ఎక్కువ బెనిఫిట్ ఇవ్వటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అవి ఇంటర్నల్ పాలిటిక్స్ అండ్ కార్పొరేట్ పాలిటిక్స్ అంటారు వాటినే. సో అవి కొన్నిసార్లు మనం ప్లే చేయాలి, కొన్నిసార్లు ఎందుకు ప్లే చేయాలి సార్ అంటే మనం బలవకుండా ఉంటాను వేరేది, అంతేగాని మనల్ని ఒకరిని నాశనం చేయడానికి కాదు, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ గవర్నమెంట్లో అలాంటిది ఏమి ఉండదు. ఇది కూడా బుక్లో పాయింటే, గవర్నమెంట్లో నిజానికి అది ఎక్కువ ఉంటుంది సో రియాలిటీలో. రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఎలా అంటే ఇది కూడా వినండి. రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు ఒక ముఖేష్ అంబానీ ఉన్నాడమ్మా. ఆయన తర్వాత ఆ కంపెనీ ఎవరికి వస్తుంది, బాగా పనిచేసే ఎంప్లాయీస్గా కింద మేనేజ్మెంట్గా ఎవరు వస్తారమ్మా సీట్లోకి, వాళ్ళ అబ్బాయి వస్తాడు. సేమ్ అలా గవర్నమెంట్ సెక్టార్లో ఉండదు. బుక్లో పాయింట్ చెప్తా ఫస్ట్, అలా ఉండదు. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు, ఇప్పుడు సీఎం అయిపోయారమ్మా ఒక అతను, ఇప్పుడు నెక్స్ట్ సీఎం అంటే వాళ్ళ అబ్బాయి రావడం కాదు, ఎవరు బాగా పనిచేస్తే పార్టీలో వాళ్ళు వస్తారు. అలాగే ఇక్కడ కూడా అంతే, గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఆయన బాగా పనిచేస్తున్నాడమ్మా, రిటైర్ అయిపోయాడు, వాళ్ళ అబ్బాయికి ఇవ్వరు ఏది జాబు అంట. కానీ రియాలిటీలో చాలా క్లాష్ ఆఫ్ వార్స్ ఎన్ని పాలిటిక్స్ జరిగి రియాలిటీలో ఎలా ఉంటుంది సార్ అంటే ఉంటుంది, అక్కడ ఇక్కడే ఉంటుంది నిజానికి. నెపోటిజం అంటారు కదా. సో అంటే ఏంటమ్మా, వీళ్ళ తర్వాత వీళ్ళు వేరే వాళ్ళని రానివ్వరు అనమాట. సో ఆయన పోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి రుద్దుతారు అనమాట. ఇక జనాలు మీద మంచి లీడరా కాదా రుద్దుతారు ఇక. సో ఇంకో ఆయన పోయిన తర్వాత ఇంకో అబ్బాయి రుద్దుతారనమాట. 4 సంవత్సరాలు తిరిగితే వాళ్ళే వస్తారని చెప్పేసి. అలా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కదా ఇప్పుడు లీడర్స్ కింద వస్తుంది. సో సి వాట్ హ్యాపన్స్. బట్ రుద్దగా వాళ్ళే బాగుపడతారులే. సో మనం కూడా పీపుల్ కూడా ఏంటంటే అమ్మ వేరే వాళ్ళని చూడలేరు. సో వీళ్ళంటే వీళ్ళే వేరే మన ఎక్కువ ఆంధ్రాలో అండ్ తమిళనాడు కానీ ఎక్కువ ఈ 2 స్టేట్స్ వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు అసలు, మనం ఒప్పుకోం. ఇక వీళ్ళు వాళ్ళ అబ్బాయే ఇక వేరే వాళ్ళు వస్తే కుదరదు అది. సో అక్కడ ఉండదు అంటాడు కానీ ఇండైరెక్ట్గా ఉంటుందమ్మా, ఇన్హెరిటెన్స్ ఉంటుంది.
బట్ యాజ్ పర్ రూల్ ఎక్కడ ఉండదు. బట్ అది జరుగుతుంది, యాజ్ పర్ రూల్ ఉండదు ఎక్కడ. గవర్నమెంట్లో చూసుకోండి మీకు ఎక్కడ అలా ఉండదు. వీళ్ళ తర్వాత వీళ్ళ అబ్బాయికే ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. బట్ దెర్ ఈజ్ అ జాబ్ అనే అతను విఆర్ఎస్ తీసుకుని వాళ్ళ అబ్బాయికి రైల్వేలో అది ఉంది, కానీ కొంతవరకు కొన్ని సెక్టార్స్లో మెయిన్ ప్లేసెస్లో అయితే అది లేదు. సో అది, బట్ రియాలిటీలో అది ఉంటుంది, ప్రైవేట్ కంటే ఇంకా అదే ఎక్కువ ఉంటుంది. నాయనమ్మా, ఈ లాస్ట్లో ఈ సెకండ్ స్లైడ్ అంతా కొంచెం రియాలిటీకి డిఫరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ బెస్టా, ప్రైవేట్ జాబ్ బెస్ట్? ప్రైవేట్. గవర్నమెంట్. 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 ఈ అబ్బాయి వంశీ ప్రైవేట్. హైపేడ్ సాలరీసే ఉంటాయి మీకు క్వాలిఫై అయితే. అంటే మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయమ్మా, గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కోల్ ఇండియా వాడు కళ్ళకి అద్దుకుని తీసుకుంటాడు మిమ్మల్ని క్వాలిఫై అవ్వగానే. నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి అప్లై చేస్తే చాలు. అలా గవర్నమెంట్ పిఎస్సి కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు, ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి చాలా వరకు. సో అది ఇంటర్న్షిప్ నేను చెప్తాలేమ్మా ప్లాన్. ఇంటర్న్షిప్ మంచి దాంట్లో చేసుకుంటాను. సిఎంఏ ఇంటర్ ఇట్లాగే కంటిన్యూ చేస్తూ సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయిపోతారు. ఎప్పుడు అయిపోతారు మీ సిఎంఏ ఇంటర్? యాజ్ యూజువల్ అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అయిపోతుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి 1.5 year కష్టపడండి అమ్మా, లైఫ్ టర్న్ అయిపోతుంది. మీకు ఉంటుంది కానీ మీకు డైరెక్ట్ జాబ్కి పంపిస్తుంది. మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కొన్ని పేపర్లు కంటిన్యూ అవుతుంది, హీట్ అయిపోతాయి కదా. వాళ్ళేమో ఇంటర్న్షిప్ అని వెళ్తారు, మీరేమో జాబ్కి వెళ్తారు, అదే డిఫరెన్స్. మిగతా పేపర్లు అక్కడ ఉండి కంప్లీట్ చేసుకో. యాక్చువల్లీ మీకు ఉంటుంది, కాకపోతే అది జాబ్నే కౌంట్ చేసుకుంటారు. ఏసీసీ అయితే ప్రాక్టీస్ బాగా ఉంటుంది. సిఏ ప్రాక్టీస్ కంటే ఏసీసీఏ ప్రాక్టీస్ ఎవరు లేరు ప్రస్తుతానికి, గ్రే ఏరియా. ఇండియాలో క్లయింట్స్ కాదమ్మా, ఇక్కడ యుఎస్ సంబంధించిన కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి యూకే సంబంధించిన వాటికి సంబంధించి సైనింగ్ అథారిటీ ఉంటుంది మీకు. ఆ సైనింగ్ అథారిటీ కోసం మీ దగ్గరకు వస్తుంది. మీరా 15 months పర్టికులర్ పీరియడ్లోనే ఫైనల్కి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే కంపల్సరీ చేయాలని లేదు. మనం ఏంటంటే కొంచెం ఇంట్రెస్టెడ్ పీపుల్ అంటే వాళ్ళు, ప్రైవేట్ సెక్టర్ అయితే మనం ఏం పెద్దగా చేయించాం, గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళే వాళ్ళని అయితే చేయిస్తాం. లేదు సార్ ఇతను స్లో లెర్నర్, కంపల్సరీ ఫైనల్లో కొంచెం ఇబ్బంది అయింది అంటే మొత్తం ఆపేసేసి ఇక్కడ మన కాస్ట్ ఆడిటర్ దగ్గర రిటర్న్స్ అవన్నీ నేర్పించేసేసి ఫైనల్ మీద ఫోకస్ చేస్తాం. క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ ఎకానమీ. మా డిఫరెన్స్ చూసాం కదా, బోర్డ్స్ ఐఫీ ఇదంతా చూసాం కదా మనం. డీల్స్ విత్ ఇక్కడ ఇక్కడ చదువుతాం. Scope of business economics. The scope of business economics is wide. Economics theories can be directly applied two types గా అప్లై చేస్తారమ్మా. ఏంటంటే ఆ టూ టైప్స్, ఫస్ట్ వన్ ఏంటమ్మా మైక్రో ఎకనామిక్స్, సెకండ్ వన్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓపెన్ చేస్తారా బుక్. మైక్రో ఎకనామిక్స్ అప్లైడ్ ఆపరేషనల్ ఆర్ ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ది ఫార్మ్, ఒక ఫార్మ్కి సంబంధించి. వెరాజ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ఎక్స్టర్నల్. అమ్మ ఇలా కూడా డివైడ్ చేయొచ్చు. ఇంటర్నల్ ఇష్యూస్ ఏదమ్మా, మైక్రోనా మ్యాక్రోనా? External macro. So internal or operational issues micro, environmental or external issue macro. Internal or operational issues micro, external or environmental issues ఏమమ్మా macro. Microeconomics applied to the operational or internal issues. The keyword important, operational or internal issues. This keyword is very important. Issues like choice of business size, business ఏమన్నా ఎంత సైజ్ ఉండాలి, ప్లాంట్ లేఅవుట్, టెక్నాలజీ, ప్రొడక్ట్ డెసిషన్స్, ప్రైజింగ్, సేల్స్ ప్రమోషన్, ఇవన్నీ ఏంటమ్మా మైక్రో ఎకనామిక్స్. ఎగ్జాంపుల్ డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్, ప్రొడక్ట్ అండ్ కాస్ట్ అనాలిసిస్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మార్కెట్ స్ట్రక్చర్, ఇవన్నీ కంట్రీ గురించి మాట్లాడుతున్నాయా, ఒక ఫామ్ గురించి మాట్లాడుతుందా, ఒక ఫామ్ గురించి. సో కంపెనీ గురించి. రిసోర్స్ అలొకేషన్, థియరీ ఆఫ్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ప్రాఫిటబిలిటీ, రిస్క్, అంటే ఒక కంపెనీలో తీసుకునే డెసిషన్స్ ఇవన్నీ. కంట్రీ తీసుకునే డెసిషన్సా, కంపెనీ తీసుకునే డెసిషన్స్? కంపెనీ. అవన్నీ మైక్రో. మరి మ్యాక్రో అంటే ఏంటమ్మా, ఎకనామిక్ సిస్టమ్, బిజినెస్ సైకిల్, జనరల్ ట్రెండ్స్, ఇవన్నీ ఒక కంట్రీ తీసుకునే డెసిషన్స్, ఒక కంట్రీకి సంబంధించిన విషయాలు. ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, ప్రైజెస్, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇవన్నీ గవర్నమెంట్స్ ఎకనామిక్ పాలసీ, వర్కింగ్ ఆఫ్ ఫైనాన్స్ సెక్టర్ అండ్ క్యాపిటల్ మార్కెట్, సోషియో ఎకనామిక్ ఆర్గనైజేషన్స్, సోషల్ అండ్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్, ఇవన్నీ వాటికి వీటికి ఒకే డిఫరెన్స్ అమ్మా. ఏంటమ్మా, ఇవన్నీ ఒక కంపెనీ తీసుకున్న డెసిషన్స్, ఇవన్నీ ఒక కంట్రీకి సంబంధించిన డెసిషన్స్. సో దీస్ ఎక్స్టర్నల్ ఇష్యూస్ క్యాన్ బి, ఇవన్నీ ఎక్స్టర్నల్, అవన్నీ ఇంటర్నల్ అమ్మా, కంపెనీ లోపల డెసిషన్స్ అవ్వ. సో ఇవి కూడా మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో హ్యాస్ టు బి కన్సిడర్డ్ బై ది ఫార్మ్ ఇన్ బిజినెస్ డెసిషన్స్ అండ్ ఫ్రేమ్స్ ఇట్స్ పాలసీస్ అకార్డింగ్లీ. ఓన్లీ ఇంటర్నల్ డెసిషన్సే కాదు, ఈ ఎక్స్టర్నల్ విషయాలు కూడా మన ఫార్మ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎకానమీ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ మనం ఇంటర్నల్ డెసిషన్స్ తీసుకోవాలి. సో డిఫరెన్సెస్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఎకానమీ యాజ్ ఎ హోల్. యూజెస్ పార్లల్ ఈక్విలిబ్రియం టెక్నిక్. ఏంటమ్మా ఇక్కడ టెక్నిక్, నేను పార్షియల్ అమ్మా, పార్షియల్. ఇక్కడేమో జనరల్ అమ్మా. జనరల్ ఏది అమ్మా, మ్యాక్రో అంటే ఓవరాల్గా చూస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఇండివిజువల్, పార్షియల్ మీన్స్ ఇండివిజువల్. స్లైసింగ్ మెథడ్ ఏంటమ్మా, ఇండివిజువల్ చూద్దాం. అండ్ ఇట్ ఈస్ ప్రైజింగ్ థియరీ, ఇక్కడేమో ఇన్కమ్ థియరీ. ప్రైజింగ్ థియరీ అంటే ఒక ఇండివిజువల్ పార్ట్ని ప్రైజ్ ఎంత ఏంటనేది. ఇన్కమ్ థియరీ అంటే ఓవరాల్ థియరీ. డీల్స్ విత్ ద స్మాల్ పార్ట్స్, ఇక్కడేమో ఎంటైర్ ఎకానమీ సిస్టమ్ యాజ్ ఎ హోల్. డీల్స్ విత్ ద మైక్రో వేరియబుల్స్, ఇక్కడేమో మ్యాక్రో వేరియబుల్స్. నెక్స్ట్ వన్ బేసికలీ డీల్స్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రైజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఇన్కమ్ అమ్మ. ఏది ప్రైజింగ్ థియరీ ఎక్కడ మైక్రో, ఇన్కమ్ థియరీ ఎక్కడ మ్యాక్రో. So economic growth and general price levels. Major areas covered. Theory of value of economic welfare. ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మోనిటరీ థియరీ అనమాట. మేజర్ ఏరియాస్ ఏంటమ్మా, థియరీ ఆఫ్ వాల్యూ అండ్ థియరీ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్, ఇవన్నీ. ఇక్కడేమో ఇన్కమ్ థియరీ, ఎంప్లాయ్మెంట్ థియరీ, మోనిటరీ థియరీ, ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. ప్రొవైడ్స్ వార్మ్స్ ఐ వ్యూ, ఇక్కడేమో బర్డ్స్ ఐ. ఈ కీవర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సో స్లైసింగ్ మెథడ్ ఏంటమ్మా, పార్షియల్ థియరీ, లంపింగ్ మెథడ్, ఓవరాల్ థియరీ మ్యాక్రో. నెక్స్ట్ ఈ ప్రైస్ థియరీ, ఇన్కమ్ థియరీ, ఎంప్లాయ్మెంట్ అండ్ మానిటరీ థియరీ. మ్యాక్రో అమ్మా, ఎంప్లాయ్మెంట్ అండ్ మానిటరీ థియరీ చూడండి. సో ఇక్కడ వెల్ఫేర్, ఎకనామిక్ వెల్ఫేర్. ఇక్కడ ప్రైజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ మైక్రో వేరియబుల్స్, స్మాల్ పార్ట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా. డిఫరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంసీక్యూస్ అదే నేను అడిగాను, క్వశ్చన్ అడిగాను, నేను ఒకటే అడిగాను. మైక్రో రాసారా? మైక్రో మీద రాలేదా? సరే, ఈసారి ఎగ్జామ్లో అడుగుతాం. ఈ కీవర్డ్స్ మీదే అడుగుతాడమ్మా. నేను ఏవైతే అండర్లైన్ చేస్తున్నానో వాటి మీదే అడుగుతాడు క్వశ్చన్. పార్షియల్, జనరల్, ఈ కీవర్డ్స్ ఏవైతే కీవర్డ్సే చదువుకుంటే సరిపోతుంది ఎంసీక్యూస్లో. అంటే మీరు ఆ టేబుల్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాయాలి అనే ఉండదు. కీవర్డ్సే మెయిన్ ఫోకస్ చేయాలి. అందుకని ఆ కీవర్డ్స్ని అండర్లైన్ చేసి వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తాం. వాట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎన్ ఎకనామిక్స్ అండ్ ద రోల్ ఆఫ్ ప్రైస్ మెకానిజం.
అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటి సార్ అంటే హ్యూమన్ వాంట్స్ అనేవి ఏంటమ్మా, రిసోర్సెస్ ఏమో లిమిటెడ్. ద ప్రాబ్లమ్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ ఓన్లీ ఫేస్డ్ బై ది ఇండివిజువల్ బట్ ఆల్సో బై ది సొసైటీ. నాట్ ఓన్లీ బై ది ఇండివిజువల్ బట్ ఆల్సో బై ది సొసైటీ. ఒక ఇండివిజువల్ ఫేస్ చేసేది కాదు ఇది, ఓవరాల్గా కూడా ఇది అందరికీ ఉంది. It gives rise a problem how to use scarce resources as so as to serve best needs of society. అంటే ఆ స్కార్స్ రిసోర్సెస్ని బెస్ట్గా ఎలా యూజ్ చేయాలనే దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్గా వెళ్తారు. ఎకనామిక్ ప్రాబ్లమ్ ఈజ్ టు డీల్ విత్ ఇన్ ఆల్ ఎకనామిక్ సిస్టమ్స్ వెదర్ క్యాపిటల్ ఆర్ సోషల్ మిక్స్డ్. ఈ ప్రాబ్లం అనేది క్యాపిటలిస్టిక్లో ఉంటుంది, సోషలిస్టిక్లో కూడా ఉంటుంది. సోషలిస్ట్. ద సెంట్రల్ ప్రాబ్లమ్స్ relating to association of resources, what to produce, how to produce, how to produce, what to produce, how much to produce, for whom to produce, ఇవన్నీ చెప్పుకున్నామా. సో వాట్ ప్రొవిజన్ మస్ట్ బీ మేడ్ ఫర్ ది ఎకనామిక్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, అండ్ అల్టిమేట్గా గ్రోత్ ఉండేలా ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ క్వశ్చన్ మార్క్ వస్తాయి. ఎందుకు, దేని వల్ల వచ్చింది ఈ క్వశ్చన్స్ అన్ని, లిమిటెడ్ రిసోర్స్ వల్ల వచ్చింది ప్రాబ్లం వల్ల. What to produce and how much to produce. An economy has millions of commodities to produce. ఏది ప్రొడ్యూస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రొడ్యూస్ లగ్జరీ గుడ్స్ ఆర్ కన్జ్యూమర్ గుడ్స్ ఎక్సెట్రా. లగ్జరీ గుడ్స్ ప్రొడ్యూస్ చేద్దామా, నార్మల్ గుడ్స్ ప్రొడ్యూస్ చేద్దామా, ఏది ప్రొడ్యూస్ చేద్దాం అనేది డిసైడ్ అవ్వాలి ఫస్ట్. దానికి వాడే మెటీరియల్ని బట్టి ఉంటుందమ్మా. నార్మల్ బెంచ్ చేయొచ్చు అండ్ దీన్నే లగ్జరియస్గా కూడా చేయొచ్చు. ఎలా, వుడ్ కొంచెం ఇంకా యాడ్ చేసి ఇవన్నీ వెనకాల బ్యాక్ కుషన్ పెట్టేసి ఇవన్నీ చేసుకోవచ్చు. ఏంటి అనేది క్వశ్చన్ మార్క్, ఎలా ప్రొడ్యూస్ చేయాలి. హియర్ గైడింగ్ ప్రిన్సిపల్ ఇస్ టు అసోసియేట్ రిసోర్సెస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ ఇన్ ద వే దట్ మ్యాక్సిమైజెస్ అగ్రిగేట్ యుటిలిటీ. అంటే పీపుల్ దేన్ని ఎక్కువగా కొంటారో దాన్నే ప్రొడ్యూస్ చేస్తారు. అగ్రిగేట్ అంటే ఓవరాల్, యుటిలిటీ అంటే, యుటిలిటీ అంటే ఏంటి, యుటిలిటీ అంటే ఇట్స్ నథింగ్ బట్ యూజ్. అగ్రిగేట్ యూజ్, అగ్రిగేట్ అంటే మ్యాక్సిమం యూజ్ ఉండాలి, మ్యాక్సిమం బెనిఫిట్ ఉండాలి. యుటిలిటీ అంటే ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటమ్మా, మీనింగ్ బెనిఫిట్. యుటిలిటీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, బెనిఫిట్, మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలాగా చేయాలి చేసి. హౌ టు ప్రొడ్యూస్, ఎలా ప్రొడ్యూస్ చేయాలి. ఆల్టర్నేటివ్ టెక్నిక్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ఎ కమోడిటీ అండ్ చాయిస్ హ్యాస్ టు మేడ్ బిట్వీన్ క్యాపిటల్ ఇంటెన్సివ్, లేబర్ ఇంటెన్సివ్. విన్నారా ఎప్పుడైనా క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే మిషన్స్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయడం, లేబర్ ఇంటెన్సివ్ అయితే హ్యూమన్ లేబర్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయడం. సో ఇలా ఏ చాయిస్ అనేది మన ఇష్టం. అది అవైలబిలిటీ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ప్రైస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, వీటన్నింటిని బట్టి, అంటే లేబర్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మిషన్ కొంటే ఎంత అవుతుంది, వీటన్నిటిని చేసి సచ్ టెక్నిక్స్ ప్రొడ్యూస్ హ్యాస్ టు బి అడాప్టెడ్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. సో బెస్ట్ యూజ్ అనేది ఉండాలి ఏది చేసినా సరే. అన్నిట్లో బెస్ట్ అనేది కామన్ అమ్మా, అన్నిటికీ. ఈ లాస్ట్ పాయింట్ కామన్ అన్నిట్లో. For whom to produce, who will consume the goods and services and they are produced in economy. So whether a few rich or many poor will consume. Only rich people అంటే luxurious goods, మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ వాళ్ళు అంటే నార్మల్ గూడ్స్. దేన్ని ప్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు మనం అనేది క్వశ్చన్. అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ దోస్ పీపుల్ హూ కెన్ పర్చేస్ దెమ్ అండ్ పే ఫర్ దెమ్. సో దాన్నే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ తీద్దామంటారు. అంటే ఎంతవరకు వాళ్ళు కొనగలరో అది ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ మేక్ ద టీవీ తయారు చేశారమ్మా, ఎంత అంటే 5 lakhs అంట ఒక్కొక్క టీవీ. అన్ని బాగా అన్ని హైలైట్గా పెట్టారు. ఎవరైనా కొంటారా అంటే అసలు ఉన్న వాళ్ళే కొంటారు. 5 lakhs పెట్టి టీవీ ఎవరు కొంటారు, ఎవరో ఒకరు ఇద్దరు కొంటారేమో. 100 ప్రొడ్యూస్ చేశాను, ఎప్పటికి సేల్ అవుతాయమ్మా, వెయిట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కటి సేల్ అయినా 100 years పట్టి. సో ఇట్లా ఉంటుంది విషయం. దట్స్ వై మీరు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది, బాగుంది, అన్నీ ఉన్నాయి, కాకపోతే టీవీకి అంత బెటర్. దట్ ఈస్ అ రియాలిటీ. సో మీకు తెలుసో లేదో, డ్రెస్ అప్పుడప్పుడు డ్రెస్ వేసుకుంటారు కదా హీరోయిన్స్, వీళ్ళంతా 2 crores 3 crores అంటారమ్మ డ్రెస్. అవి ఎన్ని చేసి ఉంటారు అనుకుంటున్నారు అలాంటి డ్రెస్సులు? 1 or 2 అంతే. ఎందుకమ్మా, ఎక్కువ చేయొచ్చుగా. హీరోయిన్ వేసుకున్నారు కదా, అందరూ వేసుకుంటారు కదా, ఎవరు అందరూ హీరోయినే వేసుకుంటారు. అది డైమండ్స్తో చేస్తారు ఏదో సంథింగ్, ఏదో ఫంక్షన్, ఆ హీరోయిన్ అక్కడికో రిప్రజెంట్ చేయడానికి వెళ్ళి వేసుకుని వస్తుంది. అది డ్రెస్ తెలుసా, చూసారా ఎప్పుడైనా? చాలా. పేయింగ్ కెపాసిటీ డిపెండ్స్ అపాన్ ది ఇన్కమ్ ఆర్ పర్చేసింగ్ పవర్. అంటే వాళ్ళు ఎంతవరకు కొనరు, పేయింగ్ కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాంటి డ్రెస్సులు మీకు షోరూమ్లో వెళ్ళి తీసుకొచ్చి పెట్టరు. ఇది 2 crores డ్రెస్ సార్, 3 crores డ్రెస్ సార్ అని ఏం తగిలిస్తారు అలా. కస్టమైజర్ అది, ఏదో 1 or 2 ఉంటాయి. సో వాట్ ప్రొవిజన్స్ షుడ్ బి మేడ్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సో గ్రోత్ అవ్వాలంటే సొసైటీ కెనాట్ అఫోర్డ్ టు యూజ్ ఆల్ ఇట్స్ స్కార్స్ రిసోర్సెస్ ఫర్ కరెంట్లీ కన్జంప్షన్ ఓన్లీ.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇట్ స్కేర్స్ రిసోర్సెస్ని కరెంట్ కన్జంప్షన్కి మీరు పర్చేస్ చేయలేరు, ఎందుకంటే స్కేర్స్ రిసోర్స్ అంటేనే వాటికి తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అన్నిటిని కన్జ్యూమ్ చేసేస్తే మళ్ళీ రేపు ఉండవు. అట్ ది సేమ్ టైం ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ద ఫ్యూచర్, దేని గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఫ్యూచర్ యాజ్ వెల్ అండ్ హై ఎకనామిక్ గ్రోత్ కెన్ బి అచీవ్డ్. అంటే ఇప్పుడు ఏదో మీరు ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మీరు గ్రోత్ ఉన్నారు అనుకుంటారు బట్ ఫ్యూచర్ లేకుండా గ్రోత్ అనేది ఏమి యూజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ పెరగటం వల్ల డెవలప్మెంట్ గ్రోత్ ఉందా లేదా, ఉందా? సో కొంతమంది అంటారమ్మా టెక్నాలజీ పెరగటం వల్ల ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి, ఓజోన్ లేయర్ డిప్లేట్ అయిపోయింది అండ్ ఇది అంతా స్పాయిల్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిపోయింది. ఒకప్పుడు ఫుడ్ తినేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళ కంటే పెద్దవాళ్ళు, వాళ్ళు ఎన్ని ఇయర్స్ బతికేవాళ్ళు చెప్పండి అమ్మా స్ట్రాంగ్గా, హాస్పిటల్కి వెళ్ళకుండా. 100 ఇయర్స్ హాస్పిటలే ఉండేది కాదు అసలు, ఏ మెడిసిన్స్ ఒక టాబ్లెట్ కూడా ఉండేది కాదు. 90 ఇయర్స్ అసలు టాబ్లెట్లు లేకుండా బతికేస్తారు, 90 to 100. ఇప్పుడు 60 అంటే ఇక ఓల్డ్ ఏజ్, 50 తర్వాత 40 తర్వాతే ఇక హాస్పిటల్కి వెళ్ళి బీపీ షుగర్ అన్ని చెక్. ఈజ్ ఇట్ ద డెవలప్మెంట్, ఈజ్ ఇట్ ద గ్రోత్ అనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. సో అది, సో అంటే మనం గ్రోత్ డెవలప్మెంట్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగటమే కదా. బట్ పుట్టిన 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ హాస్పిటల్ బుక్ చేసుకొని హాస్పిటల్ తిరుగుతూ ఉంటుంటే ఈజ్ ఇట్ ద గ్రోత్ ఆర్ ఈజ్ ఇట్ ద టైం అని క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. అది ఫ్యూచర్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో వాట్ ఇంపాక్ట్ మే హ్యావ్ ఆన్ ది ఫ్యూచర్ జనరేషన్స్. సో ఫ్యూచర్ జనరేషన్స్ వెళ్ళే కొద్దీ వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు పుట్టిన 5-6 ఇయర్స్కే హాస్పిటల్లో ట్రీట్మెంట్లు అవి జరుగుతూ ఉన్నాయమ్మా. సో ఇవి అలాంటివన్నీ ఉన్నాయి. So next, take decisions about the rate of savings, investment, capital formation, etc. Meaning of economic system. An economic system comprises of totality of the forms, and that day-to-day economic progress is at work and refers to the mode of production, exchange, distributions, and the role which the government plays in the economic activity. అంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం మీనింగ్ ఏంటి సార్ అంటే, మీ సేవింగ్స్, మీ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఫార్మేషన్ ఇవన్నీ ఓవరాల్గా ఇది మైక్రో ఎకనామిక్స్ అవి కూడా డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్, సేవింగ్స్ అనేది ఫ్యూచర్ కోసం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఫ్యూచర్ కోసం చేస్తాం, క్యాపిటల్ ఫార్మేషన్ కూడా ఫ్యూచర్ కోసం చేస్తాం ఇవన్నీ. అండ్ మీనింగ్ ఆఫ్ ది ఎకనామిక్ సిస్టమ్. అండ్ ఎకనామిక్ సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ టోటాలిటీ ఆఫ్ ఫార్మ్స్ త్రూ విచ్ డే టు డే ఎకనామిక్ ప్రోగ్రెస్ ఈజ్ ఎట్ వర్క్. అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గ్రో ఒక్కసారిగా వస్తుందా, డే బై డే చేయాలా గ్రోత్ అనేది, డే బై డే వర్క్ చేస్తూ ఉండాలి. దాంట్లో చూస్తే అది ఒక్కసారిగా రాదు గ్రోత్ అనేది, డే బై డే మీరు ఇంప్రూవ్మెంట్ చూపించుకుంటూ వస్తే అది ఓవరాల్గా గ్రో అవుతుంది, అంతే కదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని రోజు చూసేవాళ్ళు మీరు లావ్ అయ్యారా సన్నబడ్డారా అని కనిపెట్టగలరా? నో. కానీ మొత్తానికి లావో సన్నమో ఏదో అవుతారు. సో మొత్తానికి ఏదో ఒకటి అవుతారు, లావ్ అవుతారో సన్న అవుతారో చెప్పలేము మేము. ఎవరు చెప్తారమ్మా మరి? ఇంటికి వెళ్తారు సడన్గా పేరెంట్స్, సరే చిక్కిపోయావు, వేరే లావ్ అయిపోయావు అనేది అంటారు. జనరల్గా గుంటూరుకి వస్తే లావ్ అవుతారు ఫుల్గా, కొంతమంది అయితే లావుగా అవుతారు లేకపోతే సన్నగా అవుతారు, అంతే అయితే ఉండరు. సో అండ్ ఇలా డే బై డే ఉండాలి. ఇట్ రిఫర్స్ టు ది మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్స్, రోల్ విచ్ ద గవర్నమెంట్ ప్లేస్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీ. సో ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించి వాట్ ఈస్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి సార్ అంటే, ఆ బిజినెస్ అనమాట. సో మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉండాలి, ఎక్స్చేంజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉండాలి, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ప్లే ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. బిజినెస్ సంబంధించి ఈ 3 కీ రోల్ ప్లే చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, క్యాపిటల్ ఇంటెన్సివా లేబర్ ఇంటెన్సివా. నెక్స్ట్ థింగ్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఏంటమ్మా, వేర్ ద ప్రొడ్యూస్డ్ అంటే రిసోర్సెస్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నాను నేను, మళ్ళీ దాన్ని ఎలా వరకు రీప్లేస్ చేస్తున్నాను. డిస్ట్రిబ్యూషన్స్, ఎంతవరకు ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేస్తున్నాను నేను. అండ్ రోల్ విచ్ ద గవర్నమెంట్ ప్లేస్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీ, గవర్నమెంట్ సంబంధించి మనకి ఏ సపోర్ట్ వస్తుంది ఏంటి, ఇవన్నీ ప్లే చేస్తాయి రోల్ గ్రోత్కి సంబంధించి. దెర్ ఈజ్ నో గవర్నమెంట్ రోల్ ఇన్ ద పేమెంట్ గ్రోత్. అంటే గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే గ్రోత్కి, దే గివ్ ద సబ్సిడీస్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో దే గివ్ ద ల్యాండ్ ఇస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ గవర్నమెంట్ విల్ ఆల్సో సపోర్ట్ చేస్తుంది కొన్ని విషయాల్లో. సో ఏదైనా స్కార్స్ రిసోర్సెస్ ఉన్నప్పుడు పక్క కంట్రీ నుంచి తెప్పించడం, సో ఇంపోర్ట్ చేయించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంది కొన్ని ఇండస్ట్రీకి. అంటే గవర్నమెంట్ రోల్ ఇది ఆల్సో దేర్ ఇన్ ద గ్రోత్కి సంబంధించి. సో ఇవన్నీ ఉన్నాయి. There are 3 types of economic systems. ఏంటమ్మా, క్యాపిటలిజం, సోషలిజం, మిక్స్డ్ ఎకానమీ. క్యాపిటలిజం economic system is one which all means of production are privately owned. ఏంటమ్మా అది, privately owned. The owners of the property, wealth, capital are free to use them as they like in order to earn profits. So జనరల్గా ఓనర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ, వెల్త్, క్యాపిటల్ ఆర్ ఫ్రీ టు యూజ్ దమ్ యాజ్ దే లైక్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ప్రాఫిట్స్. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏముంటుందమ్మా, ప్రాఫిట్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్రాపర్టీ కానీ, వెల్త్ కానీ, క్యాపిటల్ కానీ ఆర్ ఫ్రీ టు యూజ్ దమ్ అంటే వాటన్నిటిని క్లియర్గా యూజ్ చేసుకుని వాళ్ళు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తారు.
అంతేగాని సో మిస్యూజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సెంట్రల్ ప్రాబ్లమ్స్ అబౌట్ వాట్, హౌ అండ్ హోమ్ టు ప్రొడ్యూస్ ఆర్ సాల్వ్ బై ఫ్రీ ప్లే మార్కెట్ ఫోర్సెస్. ఏవైతే ఉన్నాయో, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి, ఇవన్నీ సాల్వ్ చేసుకుంటారు వాళ్ళు. ఎలా సార్ అంటే వాళ్ళకి ఎక్కడ మార్కెట్ ఉంటుందో అక్కడ ప్లేస్ చేసుకుని, ఇప్పుడు రిలయన్స్ అనేది ఎక్కడ సేల్ అవ్వదో అక్కడ తీసేస్తారు మా వెంటనే. రిలయన్స్ మార్కెట్ ఇక్కడ ఈ బ్రాడీపేటలో మీకు రిలయన్స్ ఫ్రెష్ ఉందో లేదా చూడండి, ఉండదు. అంతకుముందు ఉండేది, తీసేశారు. ఫస్ట్లో పెట్టి తీసేశారు, కొనట్లేదని. మళ్ళీ పెట్టబోతున్నాడు, ఈ పక్కన పెడతాడేమో చూద్దాం. రిలయన్స్ వాళ్ళే తీసుకున్నారంట, మరి ఏం పెడతారో చూద్దాం. సో ఇక్కడ ఎందుకు అంటే లేదు, మరి అరుణపేటలో ఉంది, లక్ష్మీపురంలో ఉంది, ఇక్కడ ఎందుకు లేదు సార్ అంటే ఉండేది తీసేశారు. సో ఎందుకు అనవసరంగా వేస్ట్ అనిపిస్తుంది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఎందుకంటే బ్రాడీపేట ఒకప్పుడు రెసిడెన్షియల్ ఏరియా అమ్మా, ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా కాదు, స్టూడెంట్స్ ఏరియా. సో స్టూడెంట్స్ అందరూ ఏం కొనుక్కుంటారు అవి పెడతారు. స్టూడెంట్స్ అందరూ ఏం కొంటారమ్మా, డ్రెస్సులు, ఫుడ్. అందుకని ఎక్కువ ఫుడ్ బండ్లు, హోటల్స్ అవి తింటారు బ్రాడీపేటలో. There is a right to own and keep private property by individuals. People have a right to acquire, use, control and enjoy or dispose of it as it like to. అంటే అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. రైట్ టు యూస్, కీప్ ప్రైవేట్ ప్రాపర్టీ బై ఇండివిజువల్స్. పీపుల్ హ్యావ్ రైట్ టు అక్వైర్, యూస్, కంట్రోల్ ఎనర్జీ. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓనర్షిప్ ఎవరైతే ఉందో వాళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ, కొంతవరకు ఉంటుంది. రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు ఆఫ్ ఎ పర్సన్ టు హిస్ లీగల్ హెయిర్స్ ఆఫ్టర్ హిస్ డెత్. డెఫినెట్లీ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ తరం ఎవరికి వెళ్తుందమ్మా, లీగల్ హెయిర్స్కి వెళ్తుంది. గవర్నమెంట్ ప్రాపర్టీ అట్లే ఉండదు. సీఎం అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ వాళ్ళ అబ్బాయికి రావటం వేరే ఉండవు. సో ఎందుకంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎవరిదమ్మా, మంది. సో అలా అన్నమాట, అలా అనుకోవాలి కొన్ని కొన్ని. Then there is a freedom of enterprise, that is everybody is free to engage in any type of economy like him. There is a freedom of enterprise ఉంటుంది. సో హీ లైక్స్ యాక్చువల్లీ ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది అతని ఇష్టం వచ్చింది చేస్తాడు అనమాట. అంతేగాని కంపల్సరీ చేయాలి అన్న రూల్ ఏ ఉండదు ఇక్కడ. There is a freedom of choice by the consumers. Actually consumer is free to spend his income and on whatever goods and services he wants to buy or consume. కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ అమ్మ. కన్జ్యూమర్ ఇష్టం, వాడు కొంటే కొంటాడు, లేకపోతే లేదు. తీసుకోవాలి కంపల్సరీ అంటే లేదమ్మ. ట్రైన్ ఉందమ్మా, నువ్వు నచ్చినా నచ్చకపోయినా టికెట్ బుక్ చేసుకున్నావు కాబట్టి అందులోనే ఎక్కువ, అంతే అంతే. సో అదే మనం ఈ ఎయిర్టెల్ కానీ ఇవన్నీ సిగ్నల్ అంతే బాగట్లేదు, ఏం చేస్తారమ్మా, పోర్ట్ పెట్టేస్తారు. సో అది మిల్క్ ప్యాకెట్ ఒకటి బాగాలేదు, ఇంకోటి తీసుకుంటాం. సో ఈ పెన్ నచ్చలేదు, వేరే పెన్ కొనుక్కుంటారు. ఈసారి ఇంకా కంపల్సరీ కొనాలని రూల్ ఏ ఉండదు. ఎంటర్ప్రెనర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఇన్ దేర్ ప్రొడక్టివిటీ యాక్టివిటీ ఆర్ గైడెన్స్ ఆఫ్ దర్ ప్రాఫిట్ మోటివ్. ఏ మోటివ్ ఉంటుందమ్మా, guided by their profit motive, and the profit motive is the guiding force behind all the productive activity. సో మెయిన్లీ ప్రాఫిట్ మోటివ్ ఉంటుందమ్మా. ప్రాఫిట్ వస్తేనే ఆ పని చేస్తారు, లేకపోతే చేయరు. సోషల్ వెల్ఫేర్ అసలు ఛాన్సే లేదు. సో మరి వాళ్ళు కూడా చారిటీ చేస్తారు సార్, ఒక చారిటీ అనే పేరు పెట్టి ఏదో ఆ పర్టికులర్ థింగ్ చేస్తారే కానీ బిజినెస్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళు బిజినెసే చేస్తారు. ప్రాఫిట్ మోటివ్ ఇక అందులో మాత్రం ఏ కాంప్రమైజ్ ఉండరు. ఒకవేళ చారిటీ అయితే దానికోసం కొంత మనీ చారిటీ కింద పెట్టి అప్పుడు వాళ్ళు చారిటీ చేస్తారేమో కానీ, బట్ ఈ బిజినెస్ చేసినప్పుడు చారిటీని మిక్స్ చేయరు వాళ్ళు. ప్రాఫిట్ మోటివ్నే మేజర్ కావాలి, వెల్ఫేర్ అనేది అస్సలు మిక్స్ చేయరు. సో ఇట్ ఈస్ స్టిఫ్ కాంపిటీషన్ అమాంగ్ ది సెల్లర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఎ సిమిలర్ గూడ్స్. దెర్ ఈస్ అ కాంపిటీషన్ అమాంగ్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఇన్ ద మార్కెట్. కాంపిటీషన్ అనేది ఉంటుంది ప్రైవేట్ సెక్టార్లో. సో గవర్నమెంట్ సెక్టార్ ప్రైస్ మెకానిజం ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ప్రైస్ ఈజ్ డిటర్మైన్ త్రూ ది ఇంటరాక్షన్ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్. ప్రైస్ అనేది డిమాండ్ అండ్ సప్లై వల్ల డిఫైన్ అవుతుంది. వాటినే టూ మేజర్ ఎకనామిక్ ఫోర్సెస్, డిమాండ్, సప్లై. మన నెక్స్ట్ చాప్టర్స్ అవే. ఫస్ట్ ది డిమాండ్, తర్వాత సప్లై. దానివల్ల ప్రైస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వన్ ప్రోడక్ట్, సో దాని ప్రైస్ అనేది మీరు అనుకుంటారు కంపెనీ డిసైడ్ చేస్తుందని, కంపెనీ కాదు డిసైడ్ చేస్తుంది, కస్టమర్. సో కస్టమర్ డిసైడ్ చేస్తారు చాలా వరకు ప్రైస్. వాళ్ళు ఒక ప్రైస్ పెట్టిన తర్వాత దాన్ని కొట్టేసి పక్కన వేయడం కానీ అలా చేస్తూ ఉంటారు, మీరు చూసారు. సో రేట్ తగ్గించడం, పెంచడం అన్ని మార్కెట్ ఫోర్సెస్ వల్ల జరిగింది. సో ఈవెన్ దో యూ కెన్ సీ దట్ ఎప్పుడైనా మీరు టెలికామ్ కానీ ఇంత తగ్గిందంటే వాళ్ళు ఏదో దయదలిచి తగ్గించలేదు. సో పీపుల్ అందరూ కొంటున్నారు కాబట్టి, కాంపిటీటర్ వచ్చారు కాబట్టి తగ్గించాల్సి వస్తుంది. లేకపోతే ఆ కాంపిటీటర్స్ అందరూ కూడా 1 రూపీ పర్ మినిట్ ఆర్ 3 రూపీస్ పర్ మినిట్ పెడితే ఇప్పటికీ 3 రూపీసే ఉండేది. సో కాంపిటీషన్ వల్ల, మార్కెట్ ఫోర్సెస్ వల్ల తగ్గింది అది ప్రైవేట్ సెక్టార్లో. కానీ గవర్నమెంట్ అలా కాదమ్మా. పెట్రోల్ ఎంత డిమాండ్ ఉన్నా అదే ప్రైస్. ఇంతమంది కొంటున్నాం కదా, ఏం తగ్గించవా అంటే ఏం తగ్గించేది లేదు, ఇంకా పెంచుతాను నేను అంటాడు. సో ఎవరి డెసిషన్ అది, గవర్నమెంట్ డెసిషన్. మార్కెట్ ఫోర్సెస్ ఏం ఎఫెక్ట్ చేయవు. సో ఇక్కడైతే మార్కెట్ ఫోర్సెస్ వల్ల.
మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్ అమ్మా, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మెరిట్స్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. తర్వాత సోషలిస్టిక్ చూద్దాం. సో ఆల్మోస్ట్ క్లోజ్కి వచ్చేసింది చాప్టర్. చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్ పాయింట్స్ ఉంటాయి, ఒక కాన్సెప్ట్ ఇంకా ఇంటర్లింకింగ్ పాయింట్స్, అవి డిస్కస్ చేసి దెన్ వీ కెన్ క్లోజ్ విత్ ఎంసీక్యూస్. ఓకే, సరే బ్రేక్ తీసుకోండమ్మా. Recording stop.